కంగ్రాచ్యులేషన్స్. ఇది జనరల్గా మనం ఎప్పుడు చెప్తాం, ఎవరికైనా సక్సెస్ వచ్చినప్పుడు, ఎవరైనా మంచి పని చేసినప్పుడు, ఎవరైనా గొప్ప విజయం వాళ్ళ జీవితంలో సాధించినప్పుడు మనము కంగ్రాచ్యులేషన్స్ అంటాం. అలాగే ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వచ్చిన చాలా సందర్భాల్లో మనం కంగ్రాచ్యులేషన్స్ అని యూజ్ చేస్తుంటాం. కానీ ప్రతిసారి అన్ని సందర్భాలకి కంగ్రాచ్యులేషన్స్ అని యూజ్ చేస్తే అంత మంచిగా ఉండదు. సందర్భాన్ని బట్టి మనము కంగ్రాచ్యులేషన్స్ని మారుస్తూ చెప్పాలి. ఆ మారుస్తూ ఒక 20 వేస్లో మనం కంగ్రాచ్యులేషన్స్ ఎలా చెప్పొద్దో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ జనరల్గా అందరు చెప్పేది కంగ్రాచ్యులేషన్స్ అని, కానీ యూ కెన్ యూజ్ దిస్ వన్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒక అబ్బాయి ఎగ్జామ్ రాశాడు, ఎగ్జామ్లో ఎక్సలెంట్ మార్క్స్ వచ్చాయి, 95% వచ్చింది. యూ కెన్ సే హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒక అమ్మాయి మంచిగా పాట పాడింది, ఆ అమ్మాయికి మీరు చెప్పచ్చు హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒక అబ్బాయికి మంచి జాబ్ వచ్చింది, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అయ్యాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెల్యూట్ చేస్తూ ఈ మాట చెప్పండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ. గొప్ప సక్సెస్ వచ్చినప్పుడు హ్యాట్స్ ఆఫ్ టు యూ అని చెప్పండి. అలాగే యూ కెన్ యూజ్ దిస్ వన్, కుడోస్ టు యూ. నువ్వు చాలా మంచి పని చేసావు, నీకు మంచి సక్సెస్ వచ్చిందని అతన్ని పొగిడే సందర్భంలో కుడోస్ టు యూ అని చెప్పండి. అలాగే వెల్ డన్. ప్రతిసారి మనం కంగ్రాచ్యులేషన్స్ చెప్తుంటే దానికి అభినందనలు అనే మీనింగ్ వస్తుంది, కానీ ప్రతిసారి మనం అభినందనలు చెప్పలేం. అభినందనలు తెలుపుతాము, కానీ చెప్పే విధానంలో డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ వెల్ డన్ అని చెప్తే హౌ డూ దే టేక్ ఇట్, నేను చేసిన పని చాలా బాగుంది అని వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి యూ కెన్ సే వెల్ డన్. వెల్ డన్ అని ఎప్పుడు చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ కనుక అయితే వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైనా డాన్స్ మీదకి వచ్చి ఏదైనా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు మీకు మంచిగా అనిపిస్తే యూ కెన్ సే వెల్ డన్. లేకుంటే మీ పిల్లలు ఎవరైనా మంచి పని చేశారనుకోండి, హ్యాండ్ రైటింగ్ బాగుందనుకోండి, సింపుల్గా వెల్ డన్ అని చెప్పండి. వెల్ డన్ అనేది చిన్న చిన్న మంచి పనులకి మనం యూజ్ చేయొచ్చు. హ్యాండ్ రైటింగ్ బాగుంటే వెల్ డన్ అనండి, మాట్లాడటం బాగుంటే వెల్ డన్ అనండి. ఏదైనా స్పీచ్ చిన్న చిన్న పర్ఫార్మెన్సెస్ చిన్నపిల్లలు ఇస్తుంటారు కదా, ఆ సందర్భంలో కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పకుండా వెల్ డన్ అని యూజ్ చేయండి. అలాగే గ్రేట్ జాబ్. గ్రేట్ జాబ్. గ్రేట్ జాబ్ అని ఎవరికి చెప్పాలి? గ్రేట్ జాబ్ అని ఒక సీనియర్ జూనియర్కి చెప్పచ్చు, అలాగే జూనియర్ సీనియర్కి కూడా చెప్పచ్చు, టీచర్ ఒక స్టూడెంట్కి చెప్పచ్చు. వాళ్ళు ఎప్పుడైనా ఏ పనైనా గొప్పగా చేసినప్పుడు గ్రేట్ జాబ్ అని చెప్పండి. అలాగే యూ కెన్ యూజ్ దిస్ వన్, వే టు గో. వే టు గో ఇది ఎప్పుడు చెప్తారంటే, ఎవరికైనా సక్సెస్ వచ్చినప్పుడు, ఇలాంటి సక్సెస్లు ఇంకా రావాలి, ఇంకా చాలా ఉన్నాయి, నువ్వు అధిరోహించవలసిన శిఖరాలు అని చెప్పే సందర్భంలో వే టు గో అని కంగ్రాచ్యులేషన్స్ బదులుగా మీరు చెప్పండి. అండ్ ఆల్సో యూ కెన్ సే దిస్ వన్, బ్రేవో. బ్రేవో అంటే ఇక్కడ ఇది ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తారంటే, ఎవరు సాధించలేని సక్సెస్ ఎవరికైనా వస్తే, వాళ్ళు పొందిన విజయం అసాధ్యమైతే, అసాధ్యమైన విజయాన్ని వాళ్ళను వరిస్తే వాళ్ళకి బ్రేవో అని చెప్పండి. అలాగే యూ కెన్ యూజ్ దిస్ వన్, యూ నైల్డ్ ఇట్. మై డియర్ బ్రదర్, యూ నైల్డ్ ఇట్. మై డియర్ స్టూడెంట్, యూ నెయిల్డ్ ఇట్. మై డియర్ కొలీగ్, యూ నెయిల్డ్ ఇట్ అని చెప్పండి. నెయిల్డ్ ఇట్ అంటే ఎప్పుడైనా డయాస్ మీద స్పీచ్ ఇచ్చినా, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసినా, లేకపోతే సింగింగ్ పర్ఫార్మెన్స్ చేసినా, ఏదైనా స్కిట్ చేసినా, అది అద్భుతంగా గనక వాళ్ళు చేస్తే యూ కెన్ యూజ్ దిస్ వన్, యూ నెయిల్డ్ ఇట్. అలాగే యూ కెన్ యూజ్ దిస్ వన్ ఇన్స్టెడ్ ఆఫ్ కంగ్రాచ్యులేషన్స్, దట్ ఈజ్ చీర్స్ టు యువర్ సక్సెస్. చీర్స్ టు యువర్ సక్సెస్. ఇది ఏ సందర్భంలో యూజ్ చేస్తారంటే, ఎవరికైనా సక్సెస్ వచ్చింది మీ క్లోజ్ ప్రాక్సిమిటీలో, అప్పుడు వాళ్ళకి ఇలా చెప్పండి, మీ విజయం చాలా ఆనందంగా ఉంది కాబట్టి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం, కమ్ చీర్స్ టు యువర్ సక్సెస్ అని చెప్పండి. అండ్ ఆల్సో యూ కెన్ యూజ్ దిస్ వన్, ఆసమ్ వర్క్. దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తారు?
ఎవరైనా పెయింటింగ్ వేసినప్పుడు కంగ్రాచులేషన్స్ అని చెప్తే బాగోదు. సో ఎవరైనా పెయింటింగ్ వేసినప్పుడు ఆ పెయింటింగ్ మీకు మంచిగా అనిపిస్తే ఆసమ్ వర్క్ అని యూజ్ చేయండి. అండ్ ఆల్సో యూ కెన్ యూజ్ దిస్ వన్, 3 చీర్స్ ఫర్ యూ, 3 చీర్స్ ఫర్ యూ. కంగ్రాచులేషన్స్ బదులుగా దీన్ని మీరు యూజ్ చేయండి. అలాగే యూ కెన్ యూజ్ దిస్ వన్, ఫెలిసిటేషన్స్. ఫెలిసిటేషన్స్ అంటే హ్యాపీ మూమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్రెండ్కి ఏదైనా గొప్ప సక్సెస్ వచ్చింది, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ జాబు 50 లక్షల ప్యాకేజీలో సెలెక్ట్ అయ్యాడు, లేకపోతే ఒక సింగింగ్ మంచి కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, లేకపోతే ఏదైనా స్పోర్ట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వాడిని ఇంటికి వచ్చినప్పుడు మీరు చేసేదేంటి? హ్యాపీ మూమెంట్స్. దట్ ఈస్ ఫెలిసిటేషన్స్. యాక్చువల్గా ఫెలిసిటేషన్ అంటే సత్కారం అనుకుంటారు, బట్ ఫెలిసిటేషన్స్ అంటే హ్యాపీనెస్, హ్యాపీ మూమెంట్స్ అని అర్థం. సో కంగ్రాచులేషన్స్ బదులుగా మీరు ఫెలిసిటేషన్స్ అని యూజ్ చేయండి. అండ్ ఆల్సో యూ కెన్ యూజ్ దిస్ వన్, యూ డిజర్వ్ ఇట్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే, ఎవరైనా ఎంతో గొప్ప డెడికేషన్తో, కాన్సన్ట్రేషన్తో, హార్డ్ వర్క్తో, కన్సిస్టెన్సీతో ఒక సక్సెస్ కనుక వస్తే, ఒక విజయం కనుక వస్తే, నువ్వు చేసిన కష్టానికి, నువ్వు చూపించిన శ్రద్ధకి, నువ్వు పడుతున్న ఆవేదనకి నీకు మంచి విజయం వచ్చింది, ఆ విజయానికి నువ్వు యోగ్యుడివి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ హ్యావింగ్ దట్ సక్సెస్ అనే సందర్భంలో మీరు ఎవరికైనా చెప్పండి, యూ డిజర్వ్ దట్ సక్సెస్, యూ డిజర్వ్ దిస్, యూ డిజర్వ్ దాట్, యూ డిజర్వ్ ఇట్ అని చెప్పండి కంగ్రాచులేషన్స్కి బదులుగా. దే ఫీల్ సో హ్యాపీ. కంగ్రాచులేషన్స్ అంటే జనరల్గా ఉంటుంది, కానీ యూ డిజర్వ్ అనే పదంలో వెయిట్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి యూ యూజ్ యూ డిజర్వ్ ఇట్. అండ్ ఆల్సో యూ కెన్ యూజ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇది ఎంత బూస్ట్ ఇస్తుందో తెలుసా? వాళ్ళు సక్సెస్ వచ్చినప్పటికీ ఈ పదం మీ నుంచి వింటే దే ఫీల్ సో హ్యాపీ. వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొడుకు బాగా చదివి సెటిల్ అయ్యాడు. వాళ్ళ నాన్న చెప్పుకుంటాడు, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సన్. నా కొడుకుని చూస్తే నాకు గర్వంగా ఉంటుంది. వాడు ఇంకా మంచి గొప్ప విజయాలు సాధించాడు. అప్పుడు వాళ్ళ చుట్టుపక్కల అందరూ మాట్లాడుకుంటారు, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నువ్వు ఒకవేళ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి కనుక ఇంటికి వస్తే మీ ఊరంతా, మీ జిల్లా అంతా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ సత్యనారాయణ్స్ సన్, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ సత్యనారాయణ్స్ డాటర్. సో అలాంటి సక్సెస్ని, అలాంటి విజయాన్ని మీ అందరికీ రావాలని ఐ ప్రే టు ద గాడ్. సో అలాగే కంగ్రాచులేషన్స్ బదులు మీరు ఇది కూడా యూజ్ చేయండి, కీప్ అప్ ద గుడ్ వర్క్, కీప్ అప్ ద గుడ్ వర్క్. ఇది చిన్న చిన్న సిచ్యువేషన్స్లో మీరు యూజ్ చేయండి. చిన్నపిల్లలు ఎప్పుడైనా మంచిగా ఒక పని చేస్తున్నా, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బాగున్నా, వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నా, చక్కగా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడుతున్నా, కీప్ అప్ ద గుడ్ వర్క్. సో ఇలానే మంచి పనులు చేసుకుంటూ వెళ్ళు అనే సందర్భంలో మీరు కంగ్రాచులేషన్స్ బదులుగా కీప్ అప్ ద గుడ్ వర్క్ అని యూజ్ చేయండి. అండ్ ఆల్సో యూ కెన్ యూజ్ యూ ఆర్ ఎ స్టార్, యూ ఆర్ ఎ స్టార్. ఇది జనరల్గా ఎవరికి యూజ్ చేస్తారంటే యాక్టర్స్కి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఎవరైతే మూవీస్లో కానీ, వెబ్ సిరీసెస్లో కానీ, లేకపోతే డయాస్ మీద కానీ ఎప్పుడైనా ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉంటే, వాళ్ళు యాక్షన్ని పండించగలిగితే, నవరసాలను జోడించగలిగితే వాళ్ళ ముఖంలో, అప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ అని చెప్తే అంత ఎఫెక్టివ్గా అంత వెయిట్ ఉండదు. వెయిట్ ఉండాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి యూ ఆర్ ఎ స్టార్ పర్ఫార్మర్, యు ఆర్ ఎ స్టార్ అని చెప్పండి. అద్భుతంగా ఫీల్ అవుతారు, మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఫెంటాస్టిక్ ఎఫర్ట్, ఫెంటాస్టిక్ ఎఫర్ట్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు? ఎస్పెషల్లీ స్పోర్ట్స్లో యూజ్ చేయండి. స్పోర్ట్స్లో కానీ, గేమ్స్లో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ కబడ్డీ ఉంది. కబడ్డీలో పిల్లలు ఎలా ఉంటారు? జెమ్స్ లాగా ఉంటారు, చాలా ఎఫర్ట్ పెడతారు. సో కబడ్డీ ఇలా స్పోర్ట్స్కి సంబంధించిన ఏవైనా, సో వాటిల్లో ఎవరైనా విజయం సంపాదిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ అని చెప్పండి. బట్ ఈ వర్డ్ చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటది? ఫెంటాస్టిక్
ఎఫర్ట్, ఫెంటాస్టిక్ ఎఫర్ట్ అని చెప్పండి. అలాగే ఇది కూడా మీరు యూజ్ చేయండి, బిగ్ అప్లాజ్ టు యూ. అలాగే యూ హ్యావ్ అవుట్ డన్ యువర్ సెల్ఫ్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే, యాక్చువల్గా ఒక వ్యక్తికి శక్తి సామర్థ్యం కొంతవరకే ఉంటాయి, కొంతవరకే అతని బాడీ పనిచేస్తుంది, కొంతవరకు అతని బ్రెయినే పని చేస్తుంది అని మనము అండర్ ఎస్టిమేట్ చేస్తాం. కానీ దాన్ని దాటి, వాడి శక్తి సామర్థ్యాలకు దాటి, వాడి ఎబిలిటీకి దాటి ఇంకా ముందుకొచ్చి మంచి సక్సెస్ కనుక పొందితే ఆ సందర్భంలో మీరు ఈ సెంటెన్స్ని వాళ్ళకు చెప్పండి, కంగ్రాచ్యులేషన్స్ బదులుగా. సో అప్పుడు ఎలా చెప్తారు? యూ హ్యావ్ అవుట్ డన్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ అవుట్ డన్ యువర్ సెల్ఫ్ అని చెప్పండి. అలాగే లాస్ట్లీ యూ కెన్ సే దిస్ వన్, చీర్స్ టు యువర్ అమేజింగ్ విన్. సో అమేజింగ్ అనే పదం గట్టిగా వినిపించేటట్టు మీరు చెప్పండి. అలాగే చీర్స్ అనే పదం కూడా గట్టిగా వినిపించేటట్టు మీరు చెప్పండి. చీర్స్ టు యువర్ అమేజింగ్ విన్. కంగ్రాచులేషన్స్ బదులుగా ఈ 20 డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఈ 20 డిఫరెంట్ కంగ్రాచులేషన్స్కి ఇన్స్టెడ్గా యూజ్ చేసే సెంటెన్సెస్ని మీరు యూజ్ చేసి యూ కెన్ అట్రాక్ట్ ద లవ్ ఆఫ్ యువర్ లవింగ్ పీపుల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మీరు కనుక నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్కి రావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో ఐ హ్యావ్ గివెన్ ఆల్ ది లింక్స్, వాట్సాప్ లింక్, టెలిగ్రామ్ లింక్, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్, ఆ లింక్స్ అని పెట్టాను. డైరెక్ట్గా మన వాట్సాప్ గ్రూప్లోకి మీరు వస్తారు. ఆఫ్టర్ దట్ యూ విల్ గెట్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అవర్ ఇంగ్రితా యూట్యూబ్ ఛానల్.